నా పేరు పులి లక్ష్మయ్య, తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల జేఏసీ అధ్యక్షుని. ఈరోజు గాంధీ భవన్ వేదికగా మంత్రి గారి ప్రోగ్రామ్ ఉందని తెలిసి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 10 నెలలైనా కూడా వాళ్ళకి ఏ మాత్రం కూడా చీమ చిట్టుకున్నట్టు కూడా మాకైతే అనిపిస్తడం లేదు. ఎందుకంటే మేము 10 నెలల నుంచి ఒకటే పోరాడుతూ ఉన్నాం, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయండి, ఏజెన్సీ విధానం వల్ల మా బతుకులు రోడ్డు మీద పడతా ఉన్నాయి, వాళ్ళు ఇలా మమ్మల్ని జలగల రక్తం పీల్చినట్టు మా యొక్క ఆర్థిక శ్రమని ప్రభుత్వమే దగ్గర నుండి చేపిస్తారు. మరి దీనికోసమా మీ ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చింది కూడా మేము ఇవాళ గట్టిగా అల్టిమేట్గా జారీ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి, ఈ తొందరలోనే మీరు కనుక మాకు నెల 15 రోజుల్లోపు మీరు ఈ వ్యవస్థ మీద కనుక నిర్ణయాలు తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరి యొక్క కోపాన్ని చూడాల్సి వస్తుంది, అల్టిమేట్గా రోడ్డు మీదకు మేము ఎక్కాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇవాళ పరిస్థితులు మీకు చేజారుతున్నది. దయచేసి ఇవాళ 2-3 లక్షల మంది ఇవాళ మేము లేకపోతే ఉదయం తాళాలు తీయటం కూడా, ఆఫీసులకు తాళాలు తీసేవాళ్ళు లేరు, ఊడ్చేవాళ్ళు లేరు, ఇవాళ ఎక్కడ ఎవరు లేరు, ఇలా పనిచేస్తుందంతా కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులమే. మరి ఈరోజు మేము కోరుతుంది ఒకటే, ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయండి, ప్రభుత్వమే నేరుగా జీతాలు అందించండి. ఇవాళ సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు కూడా అమలు చేయమని చెప్తా ఉన్నాము. ఇవాళ నిన్న మాకు ఒక జిహెచ్ఎంసీ జలమండలిలో పనిచేస్తున్న ఒక వ్యక్తికి పాము కాటుతో ఇవాళ చనిపోయినాడు. ఇవాళ అట్లా ఉద్యోగస్తులు చనిపోతే కూడా ప్రభుత్వం నుంచి కూడా ఏజెన్సీ నుంచి ఇవాళ రూపాయి కూడా రావటం లేదు. మరి ఇంకెన్నాళ్ళు ఈ వ్యవస్థ ఇవాళ? ఇంకా నెల అయితే మీరు వచ్చే సంవత్సరం అయింది, మార్పుకు మాత్రం మాకు అనిపించడం అయితే ఏమాత్రం లేదు. ఒక్కసారి ఈ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తా ఉన్న ప్రభుత్వానికి మరొక్కసారి అతి తొందరలోనే ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేస్తారని కోరుకుంటాం. లేని పక్షంలో అతి పెద్ద సభతోని అల్టిమేట్ జారీ కూడా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. దాదాపుగా మీరు కొన్ని నెలల నుంచి చేస్తున్నారు ఈ ధర్నాలు. ఒకసారి ఇంద్రపార్క్ దగ్గర చేశారు, ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు, చాలా చోట్ల మీరు ఆందోళన చేపడుతున్నారు, అయినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? వాస్తవం, మేము 10 నెలల పైచిలకు ఇందిరా పార్క్ వేదికగా చేసినాం, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం, చలో ప్రజా దర్బార్ పెట్టినా కూడా ప్రభుత్వంలో చీమ చిటుకు ఎందుకు లేవడంలో అర్థం కావట్లేదు. మరి మీరు ఏజెన్సీలతోని రాష్ట్రంలో ఉన్న 700 ఏజెన్సీలే, మేము ఉన్నది 2-3 లక్షల మంది ఉద్యోగస్తులం. మరి ఏది కుమ్మెక్కవుతారు? మీరు 700 మందితో కుమ్మెక్కవుతారంటే 3 లక్షల మంది వ్యతిరేకం అవుతాం, ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులందరం వ్యతిరేకం కావాల్సిందే, తప్పదు. 700 మందికి వాళ్ళ కళ్ళు ఉండొద్దని చెప్పి మేము అల్టిమేట్గా జారీ చేస్తూ ఉన్నాము. నేను తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల నుంచి నేను మాట్లాడుతున్నానండి. మా గురుకుల పాఠశాలలో 2 నెలల నుంచి శాలీలు రావడం లేదండి, వెట్టి చాకరీ చేపించుకుంటున్నారు. ఇప్పుడు కుకింగ్ స్టాఫ్ కానీ వీళ్ళు కానీ ఎవరైనా ఎవరు జరిగిపోయారు, సెక్యూరిటీ జరిగిపోయారు డ్యూటీలో ఉండగా, ఆయనకి ఏలైనా ఒక నయ పైసా కూడా ఎక్స్గ్రెస్ ఇవ్వలేదు. అట్నే ఇది మన నల్గొండ జిల్లా అలియా జూనియర్ కాలేజీలో పీడీగా చేస్తున్నారు. డ్యూటీ సమయంలో ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి అతను కూడా జరిగిపోవడం జరిగింది. ఆయనకు కూడా ఒక పైసా కూడా ఎక్స్గ్రెస్ ఇవ్వలేదు. వాళ్ళు పూర్ ఫ్యామిలీస్ అండి, వాళ్ళకు మా సొసైటీ నుంచే మద్దతు చేయాలని మేము కోరుతున్నాను. మీ 10 లక్షలు ఇవ్వాలండి, 10 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు మేము. మా వాస్తవానికి ఈఎస్ఐ కూడా కట్టడం లేదు 6 నెలల నుంచి. కొన్ని ఏజెన్సీలు ఇలా దగా చేస్తున్నాయి, వాళ్ళను తగిన చర్యలు అధికారులు తీసుకోవాలని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఏజెన్సీలు కనుక ఈఎస్ఐ ఈపీఎఫ్ రెగ్యులర్ కట్టుకుంటే వాళ్ళకి ఇవాళ 9 లక్షల రూపాయలు నీట్గా వచ్చాయి. వాళ్ళు ఇలా ఏజెన్సీ వాళ్ళు ఈఎస్ఐ ఈపీఎఫ్ కట్టకపోవడం వల్ల ఇలా ఉద్యోగస్తునికి రూపాయి రాలేదు. ఎందుకంటే 7 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. ఇలా వీళ్ళు సరిగా కట్టకపోవడం వల్ల ఇవాళ ఇంత దుర్మార్గమైన వ్యవస్థకు తీరదని, మీరు కోట్లకు ఇలా కొన్ని 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది, ఈ కోట్లని మీరు అరికడతారని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.